పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము క్రొత్త నిబంధనలో ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, జీవము కలిగిన మా దేవా, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఈ లేఖనము చాటును మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశం ఏమైతే ఉందో అది బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనబడుతూ నాతో మాతో అందరితో ప్రతి ఒక్కరితో చేరి వచ్చిన వారితోనూ నీ చిత్తంలో ఈ వాక్యం వినాలని ఎంతమంది నిర్ణయింపబడ్డారు వారందరితోనూ కూడా నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, సమస్తం ఎరిగిన దేవా కనికరించమని. దేవా ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతులు, చీకటి అంధకార శక్తులు కానీ మరి ఏ ఉన్న వాటి ప్రభావంతో నేసులోని మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తూ నా చుట్టూరు మా చుట్టూరు మేమున్న ఈ స్థలం, ఈ గృహం, గ్రామం, పట్టణం, సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచెనవి నీవే అగ్ని ప్రాకారమే ఉండి నీ చేతిని దాచిపెట్టి నీ దేవదూతల అగ్నివంటి రథముల సాయం చుట్టూ కావలి గుంచి అయ్యా, నీవు మా మధ్య సినాయి పర్వతముగా ఇదిగో స్థలాన్ని మార్చి స్తుతి సింహాసనాసుడివై ఉండి నీలో నుంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులు వెళ్ళేలాగా చేయద్దండి. మా అందరితో మీరు మాట్లాడమని, నీ ఆత్మకార్యం జరిగించమని బతిమలాడుతూ, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకున్న క్షమించి నీ సిలువ రక్తం కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మలను పుటవే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణతలు నా నెత్తిమ ఇంకను గొప్పగా ఉంచి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయ. యెషయా 51:16, మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7, 20 వచనం ప్రకారం అయ్యా ఇదిగో తండ్రి అపోస్తుల గారు 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృప నాకు దయచే. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం నన్ను మమ్మల్ని అందరూ నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరున హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో యాకోబు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండనన్న. మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనేది ఒక అభ్యంతరమైన అడ్డుబండ. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ మొదటిగా నీ కుటుంబం కట్టబడుతుంది. నీ కుటుంబం కట్టబడకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసినా నువ్వు నమ్మకూడదు. మనలో చాలా కోణాలు చూస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తాం కానీ నమ్మం, ప్రార్థన చేస్తాం కానీ జరుగుద్దేమోలే అనుకుంటాం. ఒక మాట దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అయితే లేఖనంలో ఇంకో చోట ఒక మాట రాస్తుంది ఏంటంటే, మీరు ప్రార్థన చేసినా కానీ ఆశించింది పొందలేకపోతున్నారంటే మీ భోగేచ్ఛల వల్లనే, అంటే శరీర సంబంధమైన ఆలోచనలు వాటి విషయంలోనే. అంటే శరీర సంబంధమైన అంటే ఒక శారీరక సంబంధమైన పాపమో ఇంకోటి కాదు. మనకు తెలియకుండా మనమే కొన్ని విషయాల్లో పొరపాట్లుగానే ఆలోచిస్తూ పొరపాట్లుగానే ఉంటాం. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది బహు బలము గలదై ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి ఇదేంటంటే, దేవుణ్ణి నువ్వు ఎంతగా విశ్వసించగలిగితే 100కు 100% అంతగా విశ్వసించగలిగితేనే నీ జీవితంలో ఏ కార్యాన్నైనా చూడగలుగుతావు.
ఆ కింది భాగంలో మనం చదువుకున్న వచనాన్ని కింది భాగంలో భక్తుడు ఒక శ్రేష్ఠ భక్తుని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడై ఉండి ఎవరి దగ్గర పోయాడు? అహాబు అనే రాజు దగ్గర పోయి ఆయన ఎదుటి నిలబడి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవం చూడు, నా మాట చొప్పున జరుగునుగాక అండు. ఏందయ్యా అంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవదు, మంచు అయినా కురవదు అండు. 3.5 సంవత్సరాలు కరువు అనుభవించారు. ఆ తర్వాత అదే ఏలియా మళ్ళీ పోయి వర్షం కురిసేంతవరకు అంటే 7 మార్లు పట్టు విడవక ప్రార్థన చేసినప్పుడు 7వ మారు అరచేంత మేఘం రావటం, కొండపోత వర్షం కురవటం అనేది కనపడదు. అంటే ఏలియా ఎవరు? మన వంటి స్వభావం గలవాడే. అంటే వాళ్ళు దేవుని అభిషేకం పొందుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు, మేమంటే కుటుంబ జీవితం ఉంది, చుట్టూ సమస్యలు ఉన్నాయి, మా పరిస్థితి ఇలా ఉందంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక ఉదంతం కనపడుతుంది. చెవిటిదైన మోగ దెయ్యాన్ని తీసుకొస్తారు, పట్టిన ఒక యవనస్తుడిని తీసుకొస్తారు. యేసు ప్రభు వారిని వాస్తవానికి వాళ్ళు కలవాలి, ఆ ఉద్దేశంతోనే తెచ్చారని అక్కడ రాసి ఉంది. కానీ కింద అపోస్తులు అనబడిన 12 మంది ఉంటే వాళ్ళ దగ్గర పోయి ట్రైల్ వేశారు. ట్రైల్ వేస్తే అక్కడ ఫెయిల్ అయ్యారు. మనం కూడా పలానా అక్క ప్రార్థన చేస్తే పని అవుతుంది, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పని అవుతుంది, లేదంటే పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే మనకు ఎమ్మడిని కార్యం జరుగుతుంది అని నమ్మకం ఉంటుంది. అయితే ఇక్కడ మధ్యలో నిలబడ్డ వాళ్ళు కూడా ఆ యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ అపోస్తులైనా, ఇప్పుడు భూమి మీద కనపడే సేవకులైనా, విశ్వాసులైనా పలానా అక్క అంటే నమ్మకం కుదురుద్ది అని చెప్పి. గతంలో కూడా నా దగ్గరికి చాలామందిని అలా పంపించి ప్రార్థన చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు పంపించారని కాదు, కానీ నా విశ్వాసాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం జరగటం కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ చెవిటిదైన మోగదేయం పట్టిన వాడిని తీసుకొచ్చి అపోస్తుల దగ్గర నిలబెడితే ఏమైంది? వాళ్ళ కాల చివరికి ఇటు తిరిగి యేసు ప్రభు వారి మీదే అపనమ్మక కలిగేలాగా వచ్చింది పరిస్థితి. ఇక్కడ వీళ్ళే చేయలేకపోయారు, మరి ఏం దగ్గర పోతే పనేద్దో లేదని చెప్పని యేసు ప్రభు వారి కొండ దిగి వస్తుంటే అడుగుతూ ఉన్నారు, ఈ తండ్రి అడుగుతూ ఉన్నాడు, నీ శిష్యుల దగ్గర తీసుకపోతే పని కాల, నీ వల్ల ఏమన్నా ఇద్దా? ప్రభు వెంటనే మళ్ళీ ప్రశ్న వేశాడు, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున జరుగుద్ది అన్నాడు. సరే నేను నమ్ముతున్నాను, కానీ నా నమ్మిక తొలగిపోకుండానట్లుగా నువ్వు కార్యం చేసి నా నమ్మకాన్ని స్థిరపరచు అన్నాడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, అడగాల్సిన వాడిని పట్టుకోవాలి గట్టిగా. ఎప్పుడైతే మనం ప్రార్థనలో దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటామో వెంటనే నీకు తెలియకుండా నీ చుట్టూ ఖచ్చితంగా సమస్యలు అనేవి రేగుతాయి. సమస్య రేగదని చెప్పాలి, ఎందుకంటే యేసు ప్రభు వారే చెవిటిదైన మోగదేమా ఆ యవనస్తుని వదిలిపెట్టి పో అండు. సరే సార్ వెళ్తున్నా అని అన్నది. అతన్ని కింద పడేసి విలవిలలాడించి నురుగు గక్కుకొని, అది వచ్చినప్పుడు అది అటాక్ చేసినప్పుడు అతన్ని ఎలా అయితే విలవిల్లాడించి నురుగు గక్కుకొని పళ్ళు కొరుక్కొని ఎట్లయితే వేదన పడతాడో అలాగనే యేసుప్రభు వారు చెప్పగానే అట్లనే ఆ యవనస్తుని వేదన పరిచి విలవిలలాడించి నురుగు గక్కునేలా చేసి అప్పుడు వదిలేసి వెళ్ళిపోయి. నీ చుట్టూ ఉన్న సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వాడు సైతాన్గాడేం ఊరకుండడు, లేదంటే దురాత్మలేం ఊరకుండవు. అలా అని చెప్పి నీ మీద పడి రక్కి గందరగోళం చేస్తేనే లేదు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్య పెరుగుద్ది, ఎందుకంటే ఇంకాస్త ఆయన మీద ఆనుకోవటానికి. ఈ సమస్య వలయమును ఇట్నే ఉన్నదాన్ని సైతాన్గాడు కూడా క్యాష్ చేసుకొని కొంతమంది వ్యక్తులని నువ్వు ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేస్తాడు. కొంతమంది వ్యక్తులతో నోటి మాటల వల్ల నీకు లోతైన గాయమయ్యేలా చేస్తాడు. కొంతమంది వ్యక్తుల్ని నువ్వు ఉన్న సమస్యలోనే కొంతమంది వచ్చి ఏసడింప మాటలు మాట్లాడేలా చేస్తాడు. కొంతమంది వచ్చి ఏంది ఇంకా మీ బతుకులు ఇంకించేనా అని అలాగా మాట్లాడతారు. ఇది ఇట్టుంటే ఈ పరిస్థితులన్నీ తమాయించుకొని నిలబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామంటే మీరున్న ప్రాంతంలో ఉన్నటువంటి పూజలు అందుకునే దేవతలు దేవుళ్ళు అనబడినవి కానీ దురాత్మలు కొన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి.
ఎవరైనా మన మీద ప్రేమ పెరిగి శాతపడి కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఏంది అవి వచ్చి మనల్ని ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఎలా ఉంటుందంటే వాటి డిస్టర్బెన్సు, నలుగురుగా ఉంటేనేమో అస్సలు నిన్ను పట్టుకునేవాడు ఉండడు, అంత గొప్పగా ప్రార్థన చేస్తావు. దన్న 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 వెళ్ళిపోద్ది. ఒంటరిగా కూర్చుంటే ప్రార్థన చేద్దామని మోకాళ్ళు ఏంగానే అప్పటికప్పుడే తెలియకుండా మోకాళ్ళు నొప్పులు వస్తాయి. ఇంకేం చేస్తావులే అని చెప్పని ఇక్కడ సైడ్కి కూర్చుంటాం. సైడ్ కాస్త కూర్చున్న దాన్ని మళ్ళీ బాస్పాట్లు వేస్తాం. బాస్పాట్లు వేసి 2 మాటలలో స్తోత్రం అనేసరికి, ప్రభా నా మనసు బాగా చిరాకుగా ఉంది, నా వల్ల కావట్లేదు ప్రభా, నా సంగతి నీకు అర్థమవుతుందిగా, నీకు స్తోత్రం అయ్యా, నువ్వే చూసుకొని చెప్పని దుప్పడదాన్ని తలకాడ కింద దిండేసి పండుకుంటాం. సైతానుగాడు ఆ ప్రాంతంలో పూజలు అందుకునే దేవి దేవతలు అనబడినవి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇలాగ దాడి చేస్తాయి. నేను ఇన్ని సమాజాలు దాటుకుంటూ వస్తాను కదా, మళ్ళీ ఇన్ని సమాజాలు దాటుకుంటూ పోతా, తిరిగి నేను ఇంటికి పోగానే వాటి పని అదే నా మీద. ఎట్లయినా సరే వీడు ప్రార్థన చేయకూడదు. నా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి చెబుతున్న ఈ మాట. మనకు ఉండే హృదయంలో ఒక ఫీల్ ఎలా ఉంటుందంటే, నాకు చేతనే ఉడతా భక్తి చేస్తున్నా కానీ ఎందుకో దేవుడు సహాయం చేయట్లేదు, కార్యం చేయట్లేదు. నువ్వు ఆ స్థితిలో కూడా శక్తిని పొందుకొని, అంటే శక్తి ఎలా పొందుకోగలవు? మా వల్ల కావట్లేదు ఈ ప్రార్థన చేయటం అంటే ఒకటే దానికి సూత్రం ఏంటంటే, నీ శక్తి సహకరిస్తున్న దాన్ని బట్టి నిలబడి, నాకు నిలబడతాం చేత కావట్లేదయ్యా నన్ను నిలబెట్టు అని చెప్పి నువ్వు స్తుతించటం మొదలుపెట్టాలి. స్తుతి ఎప్పుడైతే నువ్వు చెల్లిస్తావో, నీ పక్క నుండి కానీ ఎట్లా ఏ రీతిగా ఈ ఫోర్స్తో వచ్చినా అవి మొత్తం ఎటు చల్లా చెదురుగా వెళ్ళిపోతాయి. దేవుని యొక్క బలమైన ఆ సన్నిధి మన మధ్యలోకి వస్తుంది. 50వ కీర్తన 23లో చెప్పినట్టుగా, స్తుతి యాగం చేయవాడు నన్ను మహింపరుస్తూ ఉన్నాడు. తద్వారా దేవుని దగ్గర నుంచి అతనికి రక్షణ కలిగినట్లుగా మార్గం అతనే సరళపరుచుకుంటున్నాడు అని. స్తుతించటం వల్ల మనల్ని దేవుని శక్తి గమ్ముకుంటుంది. దేవుని శక్తి, దేవుని బలమైన సన్నిధి, అంటే ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ బలమైన సన్నిధి ప్రభావం ఏంది మన మధ్యకు వస్తుంది. నిత్యముగా యేసునామములు ఇక్కడ ఉండునుగాక, ఆమేన్. ఏంది ఖచ్చితంగా ఉంటుంది. అయితే దాన్ని నువ్వు సాధన చేయాలి, వదిలిపెట్టకూడదు. నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయాలి. మనకు ఎలా ఉంటుందంటే, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ సమస్య ఒక ఒడ్డుకు రాదు. నీవు నిలబడి నువ్వు మండుతూ ఉంటే అనేక జీవితాలు మండించాలని, వెలిగించాలన్నది దేవుని సంకల్పం. ఏలియా ఒక్కడే కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఆ ఏలియా తర్వాత ఒక్కడిని మండించాడు. ఆ ఒక్కడు ఈ ఒక్కడు కలిసి అలా ప్రపంచాన్ని మండిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఏముందిలే పరిస్థితులని. నాకెందుకో మొన్న ఈ మధ్య ఓ పాట రాస్తా ఉన్నాను. కనిపించుచున్నవిగా యేసు నా కన్నీళ్ళు, వినిపించుచున్నదా నీకు నా ఆర్తధ్వని, కన్నీళ్ళే నాకు అన్నపానములు, కాటికే కదా నా ఈ జీవితం, యేసయ్యా యేసయ్యా. ఈ పాట రాస్తా చరణం ఒకటి రాదు. మౌనివైన ఎడల నా బ్రతుకే మౌను, ఏంది నీ కృపలేని నా బ్రతుకే శూన్యం, నీ దేవుడే మాయని అన్యజనులు హేళన చేస్తూ వింతగా చూస్తుండిరి, నా బ్రతుకు ఉద్ధరించ దిగిరావయ్యా, నా అవమానం తొలగించి ఘనపరచగా దిగిరావయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఈ పాట రీసెంట్గా రాస్తూ ఉన్నాను. ఫస్ట్ చరణం అన్నమాట ఇది. ఏంది నాకెందుకో ఆ పాట రాస్తున్నప్పుడు కొరవ కుమారులు అడుగుతారు ఈ మాట. నీ దేవుడు ఏమాయనని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారయ్యా,
నీ నామం పేరట ఇదిగో మీరు సియోను కీర్తనలు పాడుతున్నారుగా, అవి మా కోసం పాడండి అంటున్నారయ్యా. అన్ని జనుల ముందు మేము ఎట్ట పాడగలమయ్యా? మమ్మల్ని ఎందుకయ్యా ఇంత వెలగని ఇదిగో నువ్వు ధనాపేక్ష కలిగి మమ్మల్ని అమ్ముకున్నావయ్యా. అలా అనిపిస్తుందయ్యా. ఇదిగో ఇన్ని గొర్రెలకు అని చెప్పని నువ్వే మమ్మల్ని భక్షిస్తున్నావు అనిపిస్తుందయ్యా. ఏందయ్యా ఈ పరిస్థితి? ఇదిగో నువ్వు మాకు తయారు చేసి మా పెద్దలు ఇచ్చిన ఇదిగో ఆ వాయిద్యాలు అక్కడున్న చెట్ల కొమ్మలో తగిలిచ్చావయ్యా. అన్ని జనులు మమ్మల్ని అడుగుతున్నారయ్యా, ఏమయ్యాడు మీ దేవుడు? ఈ మాటలు గుర్తు చేశాడు అక్కడ దేవుడు. మౌనివైన ఎడల మన జీవితాలు ఖచ్చితంగా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. నేను ఎంత నలిగిపోయినప్పుడు దేవుని కృప ద్వారా అది బయటకు వచ్చిన పాట అది. ఏది ఇంకో పాట కూడా, నా స్థితిని నా పరిస్థితిని చూస్తున్నావుగా యేసయ్యా, చూస్తున్నావుగా నా యేసయ్యా. మార్గము తెలియక మార్పు కలుగక మరణించాలని కన్నీళ్ళు విడుచుచు కలవరము భీతి నన్ను ఆవరించెను. ఎటు తోచని పరిస్థితిలో నేను నిలిచి ఉన్నాను. చూస్తున్నావుగా యేసయ్యా. కంజరం మీద ఈ పాట పాడి ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది ఆ పాట. ఏంది ఆ పాట ఇంకా చాలా పేరు తెచ్చింది దేవుని కృపను బట్టి. మన జీవితాల్లో దేవుడు ఎంత సమాధానం అయిపోతున్నా ఇలాంటి అనుభవాల్లోనే నీవు తోడుండగా యేసయ్యా, భయము దిగులన్నది లేదయ్యా. ఇదో పాట. దేవుని కృపలో చాలా డెప్త్లో ఉన్నాడు పాటలు ఇచ్చాడు ఈ సంవత్సరం దేవుడు. నేను ఎన్నోసార్లు ప్రార్థించగా నాకు ఎదురైన అనుభవాలనే ప్రభు కృపలో అలా పాట రూపేణ ప్రజల దగ్గర తేవడానికి ప్రభు కృపనిచ్చాడు. నీ జీవితంలో నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఈ కలవరం అంటే అమ్మో ఏమైద్దో, భీతి అంటే నా బ్రతుకు ఏమవుతుందో ఏందో అసలు ఏం అర్థం కావట్లేదండి. ఏంది ఎటు దోచక నిలిచి అలా నిలబడి చూస్తున్నా, ఏం చేయాలి? అలా ఉన్నది కూడా నువ్వు చూస్తున్నావుగా, నన్ను చూస్తున్నావుగా. బాగా గుర్తుపెట్టుకోవాలా, సైతాను గాడు ఎంత పన్నాగం పన్నుతున్నాడంటే కుటుంబాల మీద ఏదో ఒక కోణంలో నిన్ను ప్రార్థన చేయకుండా మానసికంగా డిస్టర్బ్ చేస్తే చాలు, నువ్వు ప్రార్థన చేయలేవు. ఆ మానసికమైన డిస్టర్బెన్స్ ఎలా వస్తుందంటే భర్త వలనో, బిడ్డల జీవితాల అల్లకుల్లాలంగా మార్చటం వలన, లేదంటే భార్య తిరుగుబాటుతనంగా ఉన్న పరిస్థితితో, లేదా కడుపును పుట్టిన బిడ్డల జీవితాలను చిన్నాభిన్నం చేసినప్పుడు, ఒకవేళ సేవలో ఉంటే అలింగాని సంఘ విశ్వాసులు అయితే ఇక వాళ్ళ దెబ్బకి ఉన్న జుట్టంతా బిక్కున్నాడు కూర్చోవాలన్నమాట. ఏదో ఒక రకంగా నిన్ను డిస్టర్బ్ చేయాలా ప్రార్థన చేయకుండా. ప్రభు నాకు నేర్పిన అనుభవం మీ ఎదుటిన్న అక్కకు బాగా తెలుసు. ఏ పరిస్థితి అన్నారా అని ఇదిలిచుకొని పోయి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన ఎంత కటువైన పరిస్థితి అయినా. మొన్న ఈ మధ్య కొన్ని పరిస్థితుల వల్ల నేను బాగా ఎదుర్కొన్న పరిస్థితి, అసలు ఎలాంటి పరిస్థితి అంటే గుండె టాగి ఇట్లా అన్నట్టు అంత పరిస్థితి అనిపించింది. ఇంత భయంకరమైన వేదన అనిపిస్తుంటే ఆ వేదనలోంచి ఒక పాట, ఈ గాయము భరించుటకు నీలో నిలచి సాగుటకు యేసయ్యా, నా యేసయ్యా, నీకైనే ప్రజ్వలించుచు అనేకులను నీకై ప్రజ్వలింపచేయుటకు మహారోషము కలిగిన భక్తి సేవ నీ నామ ఘనతకై నేను చేయ పరిశుద్ధాత్మాభిషేకము
కొలత లేకుండా నాపై కుమ్మరించని పల్లవి. దాంట్లో కూడా మంచి విలువైన మాటలు దేవుడు కృపచేత ఇచ్చాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట కూడా. ఎలా ఉంటుందంటే అది ఒక చిన్న మాట చూపిస్తాను మీకు. మనం నలిగిపోతున్నప్పుడు మనకు తెలియకుండా ఎన్నో రకాల అనుభవాల నుంచి మనం వెళుతూ ఉంటాం. అయితే మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు అనుకున్న దాని విషయంలో చిన్న ఎక్కడన్నా పక్కకు వచ్చామేమో చూసుకుంటే మనకి అది అర్థమైపోతుంది. ఈ దీంట్లో మొట్టమొదటి చరణం నాకు దేవుడు ఇచ్చింది ఎలా ఉందంటే, ప్రతి గాయము నేర్పెను విలువైన పాఠం, అనుబంధాలు తెలిపెను విలువల పాఠం, కపట సహోదరులు కుటుంబ సభ్యులు, ప్రేమ ఆప్యాయత మమతానురాగాలు, స్పష్టమైన వ్యత్యాసాలు తెలిపితివి నీ సన్నిధిలో. మనం అందరం అనుకుంటాం, అందరి మీద అనుకుంటాం, దేవుని మీద అనుకోకుండా. అయితే అవుతున్న ప్రతి గాయం ఒక విలువైన పాఠం నేర్పుతుంది అది నాకు. అయితే అనుబంధాలు అనేవి తెలిపిన విలువల పాఠం. అంటే ఎంతమటికి నన్ను వాడుకుంటారు, ఎంతమటికి వాడుకొని పక్కకు పోతారు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఏం పెట్టావు మాకు ఇంత పెట్టినట్టు మాట్లాడుతావు అని చెప్పని కపట సహోదరుల విషయం కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మమతానురాగాలు ఎంత వాటికి ఉన్నాయి, వాటి వ్యత్యాసం ఏంటి, అది స్పష్టంగా నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు నాకు తెలిపావు ప్రభువా. ఈ పరిస్థితులను బట్టి నేను అదేదో కావాలనుకుంటున్నాను కాబట్టి నాకైనా ఈ గాయాన్ని భరించడానికి, నీలో నిలిచి నీ సాగటానికి, అలాగనే నీ సేవ ఇలా చేయాలని ఆశపడుతున్నానని ఆ పాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. అప్పుడైతే కూర్చొని ఒక రోజంతా ఏడ్చాను నేను. చివరికి ఇట్లా కాదు, ఇలా ఏడిస్తే పని కాదు, నిలదొక్కోవాలి. దావీదు మీద అందరు రాళ్ళు రోవడానికి నిలబడితే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాను. ఆ మాట గుర్తు చేసుకొని ప్రభు నువ్వు నన్ను నిలబెట్టని చెప్పి నిలబడి ప్రభు కృపలో సాగిపోతాను. మన ప్రార్థనలకు సమాధానం రావట్లేదు అనేది అది అసలు తప్పు అన్నమాట. అది మనలో గూడు కట్టుకున్న అవిశ్వాసం. ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంకొకటి కూడా మన అనుదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి. దానియేలు ప్రార్థన చేస్తేనే సైతాన్ గాడు వచ్చి అడ్డుపడి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా చేరింది కాస్త తిరిగి వచ్చి మనకు అందకుండా దాన్ని అనుభవించకుండా చేశాడు అక్కడ. అట్లానే మన జీవితాల్లో కూడా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఒకవేళ సైతాన్ అడ్డుపడుతున్నాడా, ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ చేసిన పొరపాట్లు అడ్డుపడుతున్నాయా, ఏ కారణం ఉందో ప్రభు వాటిని తొలగించి మాకు సహాయం చేయమన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసిన అనేకుల జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఏంది, మేము అల్పులమే, మా దగ్గర ఏమీ లేదు. అక్క వాళ్ళకి తెలుసు, ఈరోజు బాప్తిసం పొంది తెల్లారి చచ్చిపోదాని వచ్చినాను నేను. అంత భయంకరమైన పరిస్థితుల్లో వచ్చినాను. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు నేను ఆత్మీయంగా వాళ్ళు కూడా కూర్చున్నారు మాతో పాటు ప్రార్థనలో. ఇది కూడా తప్పే, రివర్స్ అనమాట. వాళ్ళు ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలో కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఎట్టు వచ్చి కూర్చొని వాళ్ళు చేసే ప్రార్థనలు విని కొన్ని తెలుసుకొని ఆ తర్వాత నేను ప్రార్థన చేయటం అలవాటై చివరికి ప్రభు కృపలో ఈ స్థితికి వచ్చాను. నేను చెప్పగలుగుతాను, ఎక్కడికి పోయినా ఆ రోజు వాళ్ళతో పాటు నేను కూర్చున్నా. అంటే మీకు అర్థం కాదు, నాతో పాటు వాళ్ళు కూర్చున్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి గొప్పగాను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అక్కడ లేకపోతే, నేను వాళ్ళ మధ్య లేకపోతే అసలు నాకు ప్రార్థనే తెలిసేది కాదు. ఏంది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక ముందు కూడా దేవుని కృపే ఎంత చేస్తూ ఉంది. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట బాగా గుర్తుపెట్టుకో. నా ప్రార్థన అనట్లేదు ఆ దైవజనుడు చేస్తే కాదు, నువ్వు చేసినా జరుగుతుంది పని. నువ్వు ప్రార్థన చేసినా సైతాన్ గాడు బారిపోతుడు, నువ్వు ప్రార్థన చేసినా ఎదుటి వ్యక్తులకు కార్యం జరుగుతుంది. అయితే నువ్వు ప్రార్థన చేయకుండా జడగొడుతుందో సైతాన్ గాడు, మానసికమైన ఒత్తిడి తీసుకోవచ్చు. మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదే బహు బలము గలదై ఉండను అన్నాడు. కాబట్టి మరి మా ఆయన చేశాడుగా, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొని మనం కూడా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రభు కృపనిస్తాడు. ఇది మొదలుకొని ప్రభు తన కృపలో మీ ప్రార్థన కూడా బలపరుస్తాడు. మీ ప్రార్థన ద్వారా కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి.
విశ్వసించు. ప్రభు చిత్తంలో మరో పర్యాయం మేము మీ మధ్యకి వచ్చినప్పుడు మీరే సాక్ష్యం ఇస్తారు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. అల్పుడు నేను నన్ను తీసుకువెళ్ళి నూతకి ప్రాంతంలో పిల్లగాడికి మాట రాకుండా ఒక దురాత్మ నాలుక మీద కూర్చొని ఉంది. పోయిన 15 రోజుల క్రితం పోయి ప్రార్థన చేసి వచ్చాను. నిన్న వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన చేయడానికి పోతే వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రార్థన చేసిన 2వ రోజు చెప్పింది ఆ తల్లి, అయ్యా మా మనవడు ఆ స్కాట్ బొమ్మ కార్టూన్ బొమ్మలు పెడతా ఉంటే ఏబి అని మాట్లాడుతున్నాయి. నిన్న పోచి అన్న బాగా మాట్లాడుతున్నా అని చెప్తాను. అల్పుడు నేను నాదేం లేదు గొప్పతనం, నువ్వు ప్రార్థన చేసినా జరుగుతుంది పని. ఏంది దేవుడు కార్యం చేస్తాడు, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి అనేసయా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. ఇదిగో తండ్రి ఇక్కడికి నువ్వు తీసుకొచ్చిన విధము దేవా ఇక్కడ మోకరిస్తే కానీ అర్థమైంది. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఆ కీడు అటు ప్రభావం అంతటిని బిడల కుటుంబ సభ్యుల మీద, జీవిత భాగస్వాములు, కడుపును పుట్టిన బిడల మనో సంతానం మీద ఎక్కడ కూడా పని చేయకుండా వాటి ప్రభావం యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి బంధిస్తున్నాం. నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. ఈ గొప్ప కార్యాలు జరిగించమని ఇదిగో తండ్రి నీతిమంతుని ప్రార్థన మనవపూర్వకమైనదై బలం గలదై ఉంటుందని చెప్పి అంటున్నాం. ఇదిగో ప్రభు నీ రక్తంలో కడగబడ్డాం కాబట్టి మేము నీతిమంతులమయ్యా. అల్ప విశ్వాసం ఇప్పటి వరకు ఉంటే క్షమించండి, దాన్ని తొలగించండి. ఇప్పటి వరకు బిడలు చేసిన ప్రార్థనలకు జవాబులు రాకుండా అవిధేయతలు కానీ, అతిక్రమ దోషాలు కానీ, పాప దోషాలు కానీ, ఆజ్ఞాతిక్రమాలు ఉన్నా, నీకు నచ్చని పనులే అన్నున్నా దేవా క్షమించండి అయ్యా. ఇదిగో అల్ప విశ్వాసం వల్లనే వాళ్ళు పొందలేకపోతున్నారు అంటున్నాం ప్రభా. అపనమ్మిక వలన అయ్యా క్షమించు. ఆనాడు ఇదిగో తండ్రి అయా ఓడ మీద గాలి విసురుతుంటా ఉంటే పడవ మీద అమరం మీద నువ్వు పండుకొని ఉన్నావు ప్రభా. దేవా శిష్యులు వచ్చారు, దేవా ఏలినవాడ నశిస్తున్నామంటే లేచి గాలిని గద్దించాం, సముద్రం నిమ్మలమైపోవడం. కానీ శిష్యులు మాత్రం అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహించారని గద్దించావు ప్రభా. అయ్యా శతాధిపతి అనేవాడు నా ఇంటికి రావద్దని ఒక మాట చెబితే చాలంటే ఇదిగో ఇజ్రాయిల్లో నేను ఇప్పటి వరకు ఎంతో గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదని అక్కడ ఆశ్చర్యపోయావు. దేవా నిన్ను గద్దించే అల్ప విశ్వాసులు రారా అని చెప్పని గద్దించే రీతిగా మేము ఉండకూడదయ్యా. మా విశ్వాసాన్ని బట్టి నువ్వు సంతోషించే రీతిగా నీ కృప ద్వారా యేసునామములో విశ్వాసము కలుగును గాక. ఆవగింజంత విశ్వాసము నీ కృప ద్వారా దేవా, సడలని విశ్వాసం నీ కృప ద్వారా దేవా ఇదిగో నీ బిడలకు మాకు కలుగును గాక. ప్రార్థనలు ఏకిపిస్తున్న వారికి కూడా కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించు. ప్రార్థన ఇదిగో తండ్రి పట్టుదలతో కూడిన ప్రార్థన ఆత్మతో నింప ప్రార్థనాత్మ నింపు ప్రభు, ధారాళమైన ఆత్మతో ఇదిగో తండ్రి అయ్యా మా ఆత్మ మన పక్షమై ఉండి చెప్పని అలివి సఖ్యం కానీ మూలుగులతో కూడిన విజ్ఞాపన చేయుచున్నట్లుగా పరిశుద్ధాత్మలో అలాంటి మూలుగులతో కూడిన ప్రార్థనాత్మ వీరిపై ఉండునుగాక. దేవా నీకే స్తుతి. ధారాళమైన నీ ఆత్మను దేవా, ధారాళమైన ఆత్మ కుమ్మరింపబడునుగా. దేవా ఇదిగో తండ్రి బిడల ప్రార్థన చేస్తుండగా అగ్ని వంటి కార్యములు జరుగునుగాక. ఇదిగో తండ్రి దేవా అగ్ని, ఇదిగో తండ్రి దేవా అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చి గొప్ప కార్యాలు చెయ్యునుగాక. ఆ రీతిగా ప్రార్థనాత్మ బిడలు నింపినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ రోజు ఇదిగో తండ్రి నీ బిడలను స్థిరపరిచినందుకు, బలపరిచినందుకు, విశ్వాసంలో ఇదిగో తండ్రి రేపినందుకు నీ స్తోత్రాలయ్యా. స్తోత్రాలు తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించండి, నీ చిత్తం నెరవేర్చండి, నీ సంకల్పం నెరవేర్చండి. 2 తిమోతి 1:12 ప్రకారం నీ బిడ్డలు నీ చేతులకు అప్పచెబుతున్నానయ్యా. అయ్యా ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలు కూడా నీ చేతులకు అప్పచెబుతున్నాను దేవా. నీ చిత్తమే నీ కృప ద్వారా దేవా ఇదిగో నెరవేర్చబడును గాక. దేవా నీ చిత్తమే బిడ్డల పట్ల, కుటుంబం పట్ల యేసునామములో నెరవేర్చబడును గాక. దానికి అడ్డొస్తున్న దుష్టుడ వాడి దూతలు ఇంకే చీకటి అంధకార శక్తులు దేవతల దేవుళ్ళు అనబడుతున్నాయి. ఇంకేమున్నా సరే యేసునామములో వాటన్నిటి విషయంలో యుద్ధం యెహోవాదే. దేవా ఇదిగో తండ్రి నీ చిత్తానికి, నీ ప్రణాళిక అనుగుణంగా అడ్డుగా ఎవరైనా వ్యక్తులు వస్తుంటే వారి విషయంలో నీవు గద్దించండి, సరిచేయండి, దూరపరచండి దేవా. లేదా నీవే దేవా చూసుకోండి ప్రభు, నీ చేతులకు అప్పచెబుతుంది.
ప్రభువా గొప్ప కార్యాలు జరిగించమని. అయ్యా ఇదిగో తిరిగి మేము మళ్ళీ నీ చిత్తంలో బిడ్డలను కలిసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని బిడ్డలు సాక్ష్యం ఇవ్వాలయ్యా. నీ గొప్ప కార్యాలు జరుగును గాక, భర్తల విషయంలో జరుగును గాక, కడుపును పుట్టిన బిడ్డల విషయంలో జరుగును గాక, ఇదిగో అల్లుడి విషయంలో జరుగును గాక, మనవ సంతానం విషయంలో జరుగును గాక, బిడ్డ డెలివరీ విషయంలో గొప్ప అద్భుతం జరుగును గాక. ప్రభువా సహాయం చేయి. అన్ని విధాలు అన్ని విషయాలు కృప చూపించమని నీ కార్యం జరిగింది. గతంలో ఇక్కడ అందరి మీద చేతులుంచి ఏ ఇళ్లలో అడుగుపెట్టి ప్రార్థన చేయించావో వారందరి జీవితాలు కూడా నీ కృప ద్వారా అద్భుతంగా ఆశీర్వదింపబడును గాక. నీ కృపలో కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని దేవా సహాయము చేయమని. ఈ పట్టణాన్ని నా చేతికి అప్పచెప్పాను, నీ చిత్తం గొప్పగా ఉందన్నావు. నీ కృప ద్వారా అది నెరవేర్చబడును గాక, యేసు నామములో అది నెరవేర్చబడును గాక. నీ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో నాకు మాకు మా మీద ఇంకెవరికైనా చూపించబడ్డ సమస్త చీకటిశోధనుడి ప్రభాన్ని నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి గల మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టి జరిగేలా నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఇదిగో తండ్రి నా కోసం మా కోసం ఆ రీతిలో ప్రార్థించండి అయ్యా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ సన్నిధిలో మా గురించి అయ్యా పలానా దైవజనుడు మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించాయని మొరపెడుచున్న బిడ్డలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. ఇదిగో తండ్రి మా కోసం పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా యేసు నామములో వాడబడుదురు గాక, నువ్వు వాడుకుందువు గాక. గొప్ప కార్యాలు జరిగించమని కుటుంబాలను ఆశీర్వదిస్తూ నీ చేతులకు సమస్తాన్ని అప్పచెబుతూ మా ప్రియుడు మా రక్షకుడు ఆయన యేసు ఉన్నతనంత శక్తిగల నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ బిడ్డలను కుటుంబ సభ్యులను కుటుంబాన్ని కలిగిన చరస్థిరాస్తులు అన్నిటినీ చేతులకు అప్పచెప్పి ఉన్న రుణబంధకాల నుంచి విడిపించండి. చేతి వృత్తులను ఆశీర్వదించండి. అన్ని విధాల నీ కృప చేత ఆనాడు ఇస్సాకు గనక క్రమంగా అన్ని విధాలు ఆశీర్వదింపబడినట్లుగా, అబ్రహాం ఆశీర్వదింపబడినట్లుగా, దావీదు ఆశీర్వదింపబడినట్లుగా, అయా సొలొమోను ఆశీర్వదింపబడినట్లుగా నీ కృప ద్వారా బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక. అలాగూ చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు నామములో ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నాయి. ఇక్కడున్న సంఘ బిడ్డలకు అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇక ముందు ప్రార్థనలు ఏకీపించబోతున్న వారికి నిశ్చేతము చేరు పర్యంతం సదాకాలము చూడేవండి. ప్రభువే మనందరూ నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు నామమున సంపూర్ణమైన విజయం కలుగుగాక. ఆమేన్. అపవాది వాటి దోతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగం వాటి అన్నిటికీ అనంతనాశ సర్వనాశ నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.